హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు మీకు నేను ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మూంగ్ దాల్ ఢోక్లా అనమాట. దీనికోసం ముందుగా 1 కప్పు పెసరపప్పుని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అందులోని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని చాలా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో యాడ్ చేసుకుందాము. ఇందులోకి నేను బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదొక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడా, కొద్దిగా పంచదార పొడి అన్నమాట. ఒక పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని వేసుకున్నాను. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా తురుముకొని వేసుకున్నాను అనమాట. ఇందులో నేను 1/4 కప్పు పెరుగును వాడుతున్నాను. అది కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే రవ్వ అంతా నానిపోతుంది. ఇది ఒక 15 నిమిషాలు నానింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఈనో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా ఈ పాత్రకి ఆయిల్ అప్లై చేసి కింద లేదా బటర్ పేపర్ అయినా పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత పైనుంచి కొద్దిగా నేను రెడ్ చిల్లీ పౌడర్ చల్లుతున్నాను. ఈలోపు మనం ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టుకొని అది స్టీమ్ అవ్వాలన్నమాట. స్టీమ్ అయిన తర్వాతనే పెట్టాలి, లేదంటే ఢోక్లాలు సరిగా రావు పర్ఫెక్ట్గా. ఇది స్టీమ్ అవ్వడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు చూద్దాం మనము. నేను ఒక నైఫ్ పెట్టి చూస్తున్నాను, ఇది పర్ఫెక్ట్గా అయిందనమాట. దీన్ని ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి దాని తర్వాత తీయాలన్నమాట. వెంటనే ఓపెన్ చేయకూడదు. అలా తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం దీనికోసం ఒక చిన్న తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అంత నూనె, ఆవాలు 1/4 టీ స్పూన్ వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను నేను. అవి కూడా చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. అలాగే ఇందులో మీరు కావాలంటే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత అది బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. అది వేసేసిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా చేసుకున్న ఢోక్లా మిశ్రమం ఉంది కదా, కట్ చేసుకొని పెట్టుకున్నాము, దానిపైన వేసేయాలన్నమాట. వేసేసి వీటిని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, హెల్తీ మూంగ్ దాల్ ఢోక్లా రెడీ అయిపోయింది. నేను మిల్లెట్స్తో కూడా ఢోక్లా రెసిపీ చేశాను, నా ఛానల్లో ఉంది, నేను ఇస్తాను, మీరు చూడండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ ఇది ఏ చట్నీతో అయినా మీరు తినొచ్చు.